తమ్ముళ్ళు కూడా నువ్వు హోపనోపన చేస్తున్నావు కదా, నీకు మంచి రిజల్ట్ దొరికింది అనేసి వాళ్ళు నన్ను బాగా ట్యాప్ చేశారు. ఐ లవ్లీ. ఫెల్ట్ వెరీ. అయితే నేను కూడా లాక్డౌన్ టైంలో కింద పడిపోయాను. ఓకే అండి. అయితే ఓకే. నాకు హీలింగ్ కావాలి అని నీకి దెబ్బ తాకింది. టూ ఓకే. నీస్ కి బాగా దెబ్బ తాకింది. నాకు స్కూల్ ఉందన్నమాట. ఓకే. 700 మెంబర్స్ తో స్కూల్ రన్ చేస్తున్నాం ఇద్దరం, నేను మా హస్బెండ్. కంగ్రాచులేషన్స్. ఎక్కడండి మీ స్కూల్? హన్మకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్ మేడం. హన్మకొండలో ఆక్స్ఫర్డ్ హై స్కూల్ అది. కంగ్రాచులేషన్. వెరీ గుడ్. వెరీ హ్యాపీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను లాస్ట్ 3 months నుంచి దీని గురించి చేస్తానండి. ఓపెన్ అన్ని మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ దాంతో చేస్తున్నాను. దానివల్లే నాకు రిజల్ట్ వచ్చింది మేడం. బాబు చేయలేదు అంతా నేనే చేశాను. మనం అక్కర్లా, బాబు చేయలేదు అంతా నేనే చేశాను. బయట ఎవరు లేరు. అదే ఎస్ మంచి రిజల్ట్ వచ్చింది మేడం. హ్యాపీ. వెరీ హ్యాపీ. బాబు కూడా మొదట్లో చేయలేదు. 10th ర్యాంక్ అని రాసి పెట్టామండి వాటర్ బాటిల్ మీద. రోజు ఆ వాటర్ బాటిల్ తో మంచిగా తాగుతూ ఉన్నాడు. మిగతాదంతా నేను చేస్తాను అన్ని. రిజల్ట్ మాత్రం వచ్చింది. ఈ ఫీల్ వెరీ హ్యాపీ. 10th ర్యాంక్ అని రాసేసారు ముందే రాశారు. ఎస్ మేడం, మొత్తం 10th ర్యాంక్ రాశాను మేడం. 10th ర్యాంక్ రిజెక్షన్ బుక్ రాశాను, గ్రాడ్యుయేట్ బుక్ రాశాను. ప్రెస్ వాళ్ళంతా వచ్చి ఇంటికి వచ్చి అభినందించినట్టు, వాళ్ళందరూ పేపర్ రాసినట్టు, ఫోటోస్ పడినట్టు అంతా చేశాను మేడం. సాంబశివరావు గారు, అదే విధంగా జరిగింది మేడం. 100% జరిగింది మేడం. సాంబశివరావు గారు, మనం ఇది పెడదామా యూట్యూబ్ లో? వద్దా? తప్పకుండా మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. ఒక్కడే నాకు కావాలి. బ్యూటిఫుల్ అండి. ఏం చేశారు? ఏమేమి టెక్నిక్స్ ఫాలో అయ్యారు మొత్తం మేడం? అదే వాటర్ బాటిల్ టెక్నిక్ మేడం. వాటర్ బాటిల్ టెక్నిక్. బ్యూటిఫుల్, అమేజింగ్, లవ్ యూ అండి. నాకు రావాల్సిన ఎక్సలెంట్. హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఈజీ కదండి డబ్బులు సంపాదించడం? ఈజీనా కాదా? మీరు మైక్ మళ్ళీ అన్మ్యూట్ అనుకోలేదు మేడం. ఏమండి? ఈజీ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంత ఈజీ అని ఎప్పుడు అనుకోలేదు. వెరీ గుడ్, లవ్ యూ అండి. ఇదే నాకు కావాలి అంతే. శశికుమార్ గారు, ఇంత ఈజీ అసలు. మీరు అనుకుంటారు అబ్బాయి ఏం చేసుకొని డబ్బులు నేను ఏం చేసుకోమంటారు అని కూడా అనుకుంటారు. మీరు చెప్పిన ఓపెన్ ఈ క్లాస్ గురించి ఏంటంటే, నేను ఎంతో బ్యాడ్గా ఆలోచించుంటాను, నేను ఈ విధంగా ఉన్నాను అనే దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని నేను ఎలా సరి చేసు. నేను తనకి ఓపెన్ చేసుకున్నాను మ్యామ్. నాలో ఏముంది, ఐ ఫర్గివ్ యూ అత్త, ఐ ఫర్గివ్ యూ అత్త అని ప్రతిసారి తను విసుక్కున్నప్పుడంతా ఐ ఫర్గివ్ యూ చేసుకున్నాను. తనగా తనే మాట్లాడింది మ్యామ్. అసలు ఇప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుతుందంటే చాలా అఫెక్షన్ గా మాట్లాడుతుంది మ్యామ్. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతుంది. తర్వాత చక్ర చేసేటప్పుడు మ్యామ్, నా అదే 2 years బేబీ అన్నారు కదా, అప్పుడు నాకు రెండు లెగ్ ఇట్లా అటాచ్ ఉన్నాయంట నా చిన్నప్పుడు. దాన్ని ఆపరేషన్ చేసి సపరేట్ చేశారు. నా ఫింగర్స్ క్రాస్ ఉంటాయి ఇప్పుడు గాని. అదే గుర్తొచ్చింది మ్యామ్ నాకి. అంటే బాగా ఏడుపు వచ్చేసింది మ్యామ్. అది గుర్తొచ్చి బాగా ఏడ్చాను. అంటే నేను నిల్చుకోలేక చాలా అవస్థపడినాను. అదే వచ్చింది మ్యామ్. అదే వచ్చి బాగా ఏడుపు వచ్చింది. చాలా కనెక్ట్ అయ్యాను మ్యామ్ నేను చక్రాకి. నిజంగా ఝాన్సీ గారు, సందీప్ గారు వీళ్ళంతా చెప్పినట్టు లాలిపాట దేవుడు అన్ని కలిపి మీ రూపంలో మాకు నిజంగా మాకు అన్ని విధాలుగా అన్ని కలిసి ఆదిపరాశక్తి అంటారు కదా, అన్ని విధాలుగా మీరు మాకు వచ్చినందుకు నిజంగా మేము చాలా 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 లక్కీ మ్యామ్. నేను డిసెంబర్ క్లాస్ లో జాయిన్ అయ్యాను, తర్వాత జనవరి క్లాస్ లో కానీ జాయిన్ అయ్యాను. నాకు మళ్ళీ మీతో ఉండాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో జర్నీ చేయాలి అనేసి నేను జాయిన్ అయ్యాను. మళ్ళీ నేను అందరికీ చెప్పాను. మా బ్రదర్ ని మనీ అండ్ కెరియర్ లో జాయిన్ చేయించాను. తను జాయిన్ అయ్యాడు. ప్రతి ఒక్కరికి చెప్తాను మ్యామ్ నేను. నిజంగానే అమేజింగ్ మ్యామ్, రియల్లీ అమేజింగ్. నిజంగా చెప్తాను, లాస్ట్ మినిట్ వరకు ఖచ్చితంగా మనతో మాట్లాడుతుంది అమ్మ. Hi ma'am, how are you? Yeah, love you. Thank you so much. Like
నా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇట్ వాస్ ఆసమ్ ఇన్ మై లైఫ్ ఓన్లీ. ఓ మై గాడ్, లైక్ కోపంతో మాట్లాడుతున్నాను, ఇరిటేషన్ తో మాట్లాడుతున్నాను, జస్ట్ అసలు ఇట్స్ లైక్ అమేజింగ్. లైక్ యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ వచ్చింది, ఐ వాస్ టెల్లింగ్ హర్ షీ వాస్ సో మచ్, అంటే చాలా బాగా సఫర్ అవుతుంది, ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కొట్టారంట, ఇది చాలా ఇది అని చెప్పింది. And I told her, no, this is what it is, reality is, everything inside us అని అన్ని చెప్తున్నాను దానికి అసలు లేదు, రివెంజ్ ఇది ఏదో రాక వెళ్ళిపోతుంది. సో ఐ టోల్డ్ హర్ ఓకే, చెప్పేసింది వెళ్ళిపోయింది. బట్ నేను వాట్ ఎవర్ యూ సెడ్, she's also energy, I'm also energy, I'll take responsibility for her. Yes. Then I started for husband and wife ఇద్దరికి హోపనోపోనో చేశాను. లవ్లీ. అండ్ షీకే అంటే ఈ రోజు లంచ్ పిలిచాను కూడా, రా చక్క వాళ్ళ సన్ పట్టుకొని విల్ డూ, హనుమాన్ మూవీ వచ్చింది కదా మనం వాచ్ చేద్దాం, ఇట్ విల్ బి నైస్ అని చెప్పేసి. దెన్ వీ వాజ్ వాచింగ్ ఏ మూవీ అండ్ సడన్లీ షీ కేమ్ అండ్ టోల్డ్, వాళ్ళు అప్పుడు వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారంట, అది స్టాప్ చేయలేదంట. ఈ రోజు వాళ్ళ అత్తగారు చెప్పిందంట, ఇంత మంచి పిల్లని పట్టుకొని నువ్వు కొడతావరా బాబు అని చెప్పిందంట. అత్తగారు సపోర్ట్ ఉండే ఇంకేంటి కోడలికి, ఏ హే రాజ్యం. ఫస్ట్ టైం she never used to support her, that's why she was surprised today. ఈ రోజు అలా చెప్పిందంటే అంత సర్ప్రైజ్. నేను అదే I told her I took responsibility because of you, because you're also energy, I'm also energy, I'm a part of this. So I still heard this conversation from you అంటే నాకేదో క్లెన్జింగ్ ఉంది చేసుకోవడానికి, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అవును, తను వచ్చి మీ దగ్గర చెప్పింది అంటే మీరు మిమ్మల్ని క్లీన్ చేసుకుంటారు. సో టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ బిగ్ నాలెడ్జ్ అండి మనలో. I have learned from you, మీ దగ్గర నుంచి అది ఫస్ట్ అది పట్టుకున్నాను, ఎనీథింగ్. అండ్ మళ్ళీ లాస్ట్ టైం ఐ హ్యావ్ మెట్ వన్ లేడీ, అది చెప్పింది ఏంటంటే షీఈ్ ఏ నర్స్ అంట, షీఈ్ హెల్పింగ్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్ హెల్ప్ చేస్తుందంట. దెన్ ఐ టోల్డ్ లైక్ ఐ విల్ కమ్ అండ్ డూ దట్ సేవా ఫర్ దట్ థర్డ్ సాటర్డే, ఐ విల్ కమ్ దేర్ బికాస్ who souls want to cleanse, I don't know, like I have to be there, నేను అక్కడ ఉండి అది చెయ్యాలి. And I told her I'll be coming and doing with you, that's my pleasure, that's divine call for me అని చెప్పి నీళ్ళు వస్తున్నాయి మేడం అసలు. అంటే మీకు మన ఫ్రైడే మాట్లాడాను మేడం మీతో, అంటే క్లాస్ లో బోన్ గురించి మామూలుగా ఇంట్లో చెప్పాను కదా మేడం ప్రాబ్లం. ఆ తర్వాత ఏంటంటే 3 years నుంచి బోన్ ఇది వల్ల అలాగే, అంటే జస్ట్ నా ప్రాబ్లం మీకు చూపిస్తాను చూడండి మేడం. బాబు ఇది మామూలుగా అలా రాడ్స్ పైన పెట్టారనమాట. అదేంటంటే 2 years నుంచి అలాగే ఉండడం వల్ల ఏంటంటే అసలు ఈ రోజు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాను. మీరు చెప్పినప్పటి నుంచి డిఐసిసి కానీ నా బాడీతో బోన్ నువ్వు రావాలి, నువ్వు ఇక్కడ పెరగాలి, నేను నడవాలి, నేను పరిగెత్తాలి అని ప్రతిదీ చేసుకుంటూ వాళ్ళకి మళ్ళీ మీరు లాభమంటూ ఆ చాటింగ్ చేయమంటూ అవన్నీ చేశాను మేడం. ఈ రోజు అసలు హాస్పిటల్కి వెళ్తూ హోపనొప్పో చేసుకుంటున్నాను, అక్కడికి వెళ్ళినాక స్కానింగ్ సెంటర్ కి డాక్టర్ కి ప్రతి ఒక్కటి హోపనొప్పో చేసుకుంటున్నాను. నాకు మనసులో కూడా ఏదో ఈ రోజు తీసేస్తారు, ఏదో మిరాకిల్ ఏదో జరుగుద్ది మేడం క్లాస్ లో చెప్తాను అని అనుకుంటూనే ఉన్నాను మేడం. అక్కడికి వెళ్ళినాక డాక్టర్ చూసి అమేజింగ్ బోన్ బాగా వచ్చేసిందమ్మా నీకు, ఇంకా కొద్దిగానే ఉంది అసలు నీకు అని చెప్పేసి ఈ రాడ్స్ లో ఇటు సైడ్ ఒక రాడ్ ఉంటది మేడం, అది ఇక్కడ ఉంటది, దాన్ని తీసేశారు, దాన్ని తీసేసి ఇక నువ్వు మామూలుగా కూడా వాటర్ లేకుండా వాకింగ్. మేడం నాకు ఎల్ఐసి లోన్ కట్టాలి, ఎమర్జెన్సీ ఇంత డబ్బులు కావాలని చెప్పి రాశాను 10,000. ఎప్పుడైతే నేను సాల్ట్ వేసి అందులో పేపర్ వేసి వెళ్ళినో ఫ్లోయింగ్ వాటర్ దగ్గరికి వెళ్ళినా మేడం, ఫ్లోయింగ్ వాటర్ దగ్గరికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళే ఒక ఫ్రెండ్ కలిసిండు మేడం, ఫ్రెండ్ కలిశాడు. కలిసి ఏం చేసిండంటే ఆ ఫ్రెండ్ కు డబ్బులు ఇవ్వడానికి వస్తుండు 80,000 రూపీస్. ఫ్రెండ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పిండు. నన్ను తీసుకొని రేపు నేను తీసుకుంటా నీ దగ్గర ఉంచుకొని ఇమీడియట్లీ నాకు 10,000 తెల్లారి నాకు కావాలని అతను అడిగిన ఇచ్చేసి నాకు లోన్ కట్టేసిన మేడం నేను. Look at that! Congratulations! I'm sorry, please forgive it. Thank you. I love you. Very good. Very good, రాజేంద్ర గారు. ఎంత బాగుందో చూడండి. ఫ్లోయింగ్ వాటర్ లో వెళ్తున్నా కదా, చాలా అనుభవించిన వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది వస్తుంది మేడం. నేను అన్ని అట్లా చేస్తా ఉన్నా, మీరు చెప్పిన ఏంటి నాకు అంత పెద్దగా అర్థం కాకపోతే మళ్ళీ వింటున్నా మేడం. వినుకుంటూ
ఇప్పుడైతే 5 days వరకు కొంచెం అట్లా అవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. చాలా అంటే ఇక లోపల నుంచి అర్థమవుతుంది మేడం నాకు మాత్రం. అట్లా కాకుండా మళ్ళీ ఇంకా అట్లా నాకు అది అర్థం కాకుండా మా అమ్మాయిని తీసుకొని మా మనవరాలు తీసుకొని నాకు మరీ చెప్పమంటుంది. ఇక్కడ మీరు మొత్తం రాసింది మేడం. తల్లి ఇట్లా నేను అవి చేస్తా ఉన్నా. ఇప్పుడు సార్ అయితే నేను అది 3 months పడుకున్నా, కనీసం ఇట్లా వాటర్ కూడా ఇచ్చేది కాకుండా అట్లా ఉండే. ఇది చేయడం స్టార్ట్ చేసిన నుంచి మేడం ఏదైనా ఫ్రూట్స్ కొనుకొస్తుంది, ఏ రోజు కూడా ఫ్రూట్స్ కొనుక్కరాకపోతాడు మేడం. ఫ్రూట్స్ కొనుకొస్తుండు సైలెంట్ మేడం. ఇంట్లో బాగా ఇట్లా అంటే ఆయన కోపం అనేది ఉండే. ఇక అనిపించింది మీరు ఈడేది ఉంటే ఇది అదే అవుతుంది కదా. నేను ఆ పూర్వజన్మలు అట్లున్నా కావచ్చు, అందుకే నాకు అది చేస్తున్నా. కామ్ అంటే కామ్గా అయిపోయింది మేడం. కానీ అంటుడు ప్రతిదానికి ఎందుకు సారి చెప్తుందని. మా మా బాబు కూడా అట్లా అంటాడు. ఏంది మా ఏమన్నా రీజన్ ఉందా అని, ఏంటి ఏం చేసినా సారీ చెప్తున్నావు అంటాడు. ఆయన సారీ ప్లీజ్ పరిగిన థ్యాంక్ యూ అలా అండి మేడం అంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కదా. అట్లా మిరాకిల్ జరుగుతుంది మేడం. నాకు మాత్రం మస్తు ఇది ఎందుకో నిన్న మళ్ళీ సండే రోజు ఫాదర్ కి ఏంటంటే ఇప్పుడు 4 months అవుతుంది మేడం మా నాన్నని చూడక. అటు వెళ్తా అని చూస్తా ఉంటాడు. నేను బిజినెస్ పరంగా పోయినా నాన్నని చూసి చచ్చేదాన్ని. ఇప్పుడు 4 months నుంచి వెళ్తలేను కదా అంత కళ్ళల్లో ఉన్నట్టుంది. మళ్ళీ మీరు అది చెప్పిన నుంచి అయితే ఇంకా ఫాదర్ కోసం అయితే ఇంకా చాలా అంటే చాలా మేడం. అది ఇక ఎట్లాగో సార్కి చెప్పలేను వద్దంటాడని సండే రోజు పోయినా చూసినా మళ్ళీ రిటర్న్ మళ్ళీ 1:30 ఆ టైం అండి నేను చేసేసరికి అన్ని గాడ్ దగ్గర పెట్టాను. పెన్ను పడట్లేదు బెలూస్ మీద, నాకు చిరాకు వచ్చేస్తుంది. బట్ రాస్తున్నాను, పెన్ను అస్సలు మూవ్ అవ్వట్లేదు నాకు మీద. 1:30కి క్యాండిల్ దగ్గర నేను కాల్ చేశాను. కాల్చీలు అన్ని తీసుకెళ్లి 1:30కి బయట ఆ టైంలో గేట్ ఓపెన్ చేసి ఆకాశానికి ఎగిరేసి మొక్కున్నానండి. మార్నింగ్ పడుకున్నాను. ఇంకా ఫంక్షన్ కి అయితే వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. బట్ దేవుడు ఆయనకి అంతా హుకనపులో చేసుకున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఇలా పడుకున్నానండి. మార్నింగ్ నేను లేచానండి. ఎంత పెయిన్ అంటే ముందు రోజు బెడ్డే దిగలేకపోయినాను. అలాంటి దాన్ని టక్కన లేచి టకటకా బాత్రూమ్కి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత ఆశ్చర్యపోయాను, ఇంకేంటి అని మా బాబు చూసావమ్మ బేలీవ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి, వింది రిజల్ట్, బట్ నువ్వు చేయలేకపోతున్నావు, చూడు ఎలా ఉంటావో, ఈ రిజర్వేషన్ చేయమంటావా. ఇంకా ఆ రోజు వెళ్ళాలండి నేను. బట్ స్టేజ్ అట్లా పెట్టుకున్నాను, నడవగలిగితే వెళ్దాం, లేకపోతే నేను రాలేను, నాకు హెల్త్ బాగాలేదని చెప్తే బాగోదు కాబట్టి నాకు పర్సనల్ ఇష్యూ వచ్చిందని చెప్దాం ప్రిపేర్ అయ్యానండి. ఇంకా అంటే ఎప్పుడు హెల్త్ బాగాలేదంటే బాగోదు కదా. యాక్సిడెంట్ అయిందండి 40 years లో, పెద్ద యాక్సిడెంట్ అయింది నాకు. అప్పటి నుంచి ఇట్లే సఫర్ అవుతున్నాను. కోమాలో 3 days ఉన్నానండి. 1.5 months జ్ఞాపకాలు లేవు. ఇప్పుడు అంతా 6 months లో రికవర్ అయ్యాను మళ్ళీ. 6 months కంటే డాక్టర్ 3 years వరకు బెడ్ దిగలేదు అని చెప్పాడంట. నేను 3 months కి డాక్టర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను. ఆయన షాక్ అయి లేచి నిలబడ్డారు. అలాగే ఎలా నడుస్తున్నావు తల్లి నువ్వు, అసలు ఏంటి నువ్వు, అసలు కళ్ళకు నీళ్లు, ఆయన ఫేస్ లో కళ్ళకు నీళ్లు కారిపోతున్నాయి, నేను ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే అట్లా ఎట్లా రికవర్ అయ్యావు? నీకేదో విల్ పవర్, నీ విల్ పవర్ ఏంటి ఇంత స్ట్రాంగ్ ఉందా? నీ గాడ్ హెల్ప్ చేస్తున్నాడు, అమేజింగ్ తల్లి అసలు అని కూర్చోబెట్టి మాట్లాడారండి నన్ను. అట్లా అంటే నాకు ఒకటండి, నాకు ఏం జరిగినా ఏడవకూడదు అని గట్టి నిర్ణయాలు తీసేసుకుంటాను నా పిల్లల కోసం అన్నమాట. ఇప్పుడు నాకు అవకాశం వచ్చేసింది. తర్వాత డిసెంబర్ క్లాస్ లో కూడా చేశాను, అప్పుడు జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు హీలింగ్ అయిపోయింది. వండర్ఫుల్ వండర్ఫుల్. రిజల్ట్స్ షేర్ చేసుకోవచ్చా మేడం? ఇప్పుడు హ్యాపీగా చేయండి మేడం. నాకు మా 33 years నుంచి మా అమ్మ మా వారు మాట్లాడుకోరు అనమాట. చిన్న గొడవ. నేను క్లాస్ లో జాయిన్ అయ్యాను. 2 classes అవ్వగానే ఆటోమేటిక్ గా మా అమ్మకి నీ రీప్లేస్మెంట్ అనగానే అందరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అత్తయ్య చేసుకొని రండి అని చెప్పేసి మా వారు చెప్పేశారు. హ్యాపీ, నా కళ్ళకు నీళ్ళు వచ్చేసాయి మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు తమ్ముళ్ళు కూడా నువ్వు హోపనోపన చేస్తున్నావు కదా, నీకు మంచి రిజల్ట్ దొరికింది అనేసి వాళ్ళు నన్ను బాగా ట్యాప్ చేశారు. అయితే నేను కూడా లాక్డౌన్ టైంలో కింద పడిపోయాను. అయితే నాకు హీలింగ్ కావాలి అని, నీకి దెబ్బ తాకింది, 2 knees కి బాగా దెబ్బ తాకింది. నాకు స్కూల్ ఉందన్నమాట. 700 members తో స్కూల్ రన్ చేస్తున్నాం ఇద్దరం, నేను మా హస్బెండ్. కంగ్రాచులేషన్స్. ఎక్కడండి మీ స్కూల్? మేమకి షాప్ లోనే ఉండు. నువ్వు వచ్చినావు ఏంది మమ్మీ అదంటే, ఆ డాడీ ఉట్టిగానే వచ్చి చూద్దామని అంటే, నువ్వు ఎప్పుడు రాదు, నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటే, ఊరికనే వచ్చినట్టు సీసీ కెమెరా డాడీ చూసి నేను పంపించిండు కదా అని అంటే, ఏం లేదురా ఏం లేదన్న,
వాడికి ఏమైందో ఏమో ఈ కోపం చాలా ఎక్కువ మేడం, ఇద్దరికి అంతే, సేమ్ ఈక్వల్ గా ఉంటుంది. ఇక సీసీ కెమెరా చూసి వచ్చిందని చెప్పేసి ఇక అది సీసీ కెమెరా ఉంటుంది కదా మేడం బాక్స్, అది వగలగొట్టేసిండు. వగలగొట్టేసి నాకు చాలా భయం అయింది. అది మళ్ళీ ఈయన ఇంటికాడ నుంచి వచ్చి సీసీ కెమెరాలు వస్తలేవు ఏమైందనంటే నాకు భయం అవుతుంది, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఇక ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది, ఇద్దరి కోపం వచ్చి ఏం బలగొట్టరు వాళ్ళకే తెలియదు. ఎదురుగుంటే టీవీ అంటే టీవీ, ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్, అసలు ఏం బలగొట్టరు వాళ్ళకే తెలియదు, అంతా అయిపోయి ఉంటుంటారు. ఇక నాకు ఆ మూమెంట్ లో ఏం చేయాలో అర్థం కావాలి. వచ్చేసిండు ఈయన కూడా, కోపంతో ఈయన కూడా వచ్చేసిండు. ఇక నాకేం అర్థం కాలేదు, ఈయనేమైతే ఇంక పెద్దగా అవుతుండే. మామూలుగా అయితే ఇంత ముందు కోపం వచ్చినప్పుడు ఏదంటే అది వలగొట్టింది, కనిపిస్తుంది టీవీ అంటే టీవీ, ఏదంటే వలగొట్టు వచ్చేసారు. ఈయన కూడా వచ్చేసారు. నాకు ఇక ఈయన కోపం ఈయన కోపం నాకు చాలా భయం వేసింది, అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ థాట్ వచ్చింది వెంబటే, నాలో ఏముంది ఇలా చూస్తున్నా, తీసేయి ఈ మెసేజ్ తీసేయి, ఐఎమ్ సారీ ప్లీజ్ సార్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అని చెప్పుకున్నా. తర్వాత ఇక మీరు చెప్తారు కదా మన టెక్నిక్ 10-10-10 అది చేసుకున్న ఇద్దరికి 10-10-10 తీసే 10-10-10 అని ఇద్దరికి చేసుకున్నా. 10-10-10-7-7-7 అని చేసుకున్నా. ఇక ఆ మూమెంట్ అసలు ఆయన కూడా మా వారికి కూడా మామూలు కోపం కాదు, ఫుల్ కోపం ఆయనకు కూడా. ఆయనకి ఎంత ఆయనకి అనిపిస్తుంది. ఇంకా నాకైతే నాకు ఎక్స్పీరియన్స్ మేడం, వీళ్ళ కోపాలు వస్తే అసలు ఏం చేస్తారో అది బీభత్సం చూస్తారు మొత్తం మీద. ఇక నాకు ఆ టైం 10-10 చేసాక ఎలా ఉంది అయిపోయారు మేడం, కూల్ అయిపోయారు. మా ఆయన అయితే అసలు నేను కూల్ కాడాను ఎంత. ఇంకా మా వారైతే ఇంకెంత. మహేశ్వరి గారు మీకు వచ్చేసింది టెక్నిక్, ఏం వరి అవ్వకండి, ఇద్దరు చక్కగా సాధు జంతువుల్లాగా అయిపోతారు, ఇంట్లో చక్కగా బుద్ధిగా ఉంటారు. అసలు మీకు గ్రేట్, అసలు మీరు గ్రేట్ అసలు. మా వారి కోపం దగ్గర ఉంటే నేనే అసలు ఫస్ట్ టైం, అసలు ఈయన కోపం వస్తే ఇంకా బీభత్సంగా ఉంటది. అలాంటిది ఇక 10-10 7-7 చేసుకోగానే కూల్ అయిపోయింది. అంతే, ఏమైంది అన్నాడు, అంతే. ఎవరైనా అన్నారా నిన్ను, మమ్మీ ఏమన్నా అన్నది అవుతా అన్నాడు, అంత ఒకటే మాట అన్నాడు. ఏం లేదు, కూల్ అయిపోయారు ఇద్దరికి. పెద్ద గొడవ జరుగుతున్నా మేడం నిన్న రిజల్ట్ వచ్చింది మేడం, తను కూడా థ్యాంక్ బేలీఫ్. యూ సో మచ్. ఐ యాక్చువల్లీ హ్యావ్ అ న్యూస్ ఫర్ యూ. మీ క్లాస్ జాయిన్ అయ్యి 3 days మాత్రమే అయ్యింది. నా రిజల్ట్స్ యాక్చువల్లీ 1 week డిలే అయింది మేడం. మీరు ఎప్పుడు బేలీఫ్ టెక్నిక్ చెప్పారో అది చేసేసాను. ప్లస్ నిన్న అది ఉప్పు మరి క్యాంఫర్ది చెప్పారు, అది చేశాను. రాగి కాయిన్స్ ఒక్కటి చేయలేదు మేడం, ఎందుకంటే రాగి కాయిన్స్ నాకు లేదు, అందుకే ఈ రోజు తెచ్చుకోవాలి. ఆ బేలీఫ్ టెక్నిక్ చేసిన ఫ్యూ హార్స్ కి ఐ గాట్ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఓ లవ్లీ, కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ సో మచ్ ఆఫ్ పాజిటివ్. మీ క్లాస్ జాయిన్ అయ్యి 2 days కే ఇల్లు మొత్తం క్లీన్ చేశాను మేడం, లైక్ మై హోల్ హౌస్. నన్ ఆఫ్ ద బ్రోకెన్ థింగ్స్ ఆర్ దేర్. ఏది ఇట్లా వేస్ట్ ఒక నెగటివ్ ఎనర్జీ అనిపించింది. ఐఎమ్ నాట్ ఈవెన్ యూజింగ్ దట్ వర్డ్ యాక్చువల్లీ ఆ రోజు నుంచి. ఐ నో, బ్యూటిఫుల్. ఐఎమ్ అ మెడికల్ స్టూడెంట్ మ్యామ్, ఐ మీన్ ఫైనల్ ఇయర్ నౌ. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. తెచ్చేసుకుందాం మన ఇద్దరం అనేసి అన్న. ఆ రోజే నైట్ రిజల్ట్ వచ్చింది మ్యామ్. అమేజింగ్, అమేజింగ్, ఎక్సలెంట్ అండి. దిస్ ఇస్ బిగ్. Just one minute, ma'am. Yes, please, చెప్పండి. Thank you. I love you, ma'am. Thank you, I love you. To Vardhini madam, to you and all organizers and all gurus and universe higher mind, ma'am. చిన్న ఎక్స్పీరియన్స్ మ్యామ్. యాక్చువల్గా 3-4 జాబ్స్కి రాసింది. ఇప్పుడు చెప్పింది కదా, ఒక జాబ్కి రిజల్ట్ రాలేదు. స్టార్టింగ్ 15 minutes 1 hour చాలా నిరుత్సాహపడింది. ఇద్దరం అనుకున్నాం, నువ్వు 4 jobsకి రాసావు కదా, హయ్యర్ మైండ్ అడిగావు, యూనివర్స్ని అడిగావు, అది రాకున్నా సరే ఓకే, పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉందాం మనం. ఎందుకంటే 4 రాసాము, ఏదో ఒకటి ఇస్తుంది మనకి. మనం పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉంటే ఒకటి కాకపోతే ఇంకోటి కంపల్సరీ ఇస్తుంది మనకి. ఇచ్చేసింది, అలానే ఉందామని అదే వైబ్రేషన్లో 24 hours ఉండేసరికి విత్ ఇన్ 24 hours సెకండ్ జాబ్కి రిజల్ట్ వచ్చేసింది, సెలెక్ట్ అయినట్టు. చాలా బాగా అనిపించింది. అరే ఫస్ట్ 1 hour రిజల్ట్ రాలేదని బాగా నిరుత్సాహపడడం జరిగింది. నో మనం పాజిటివ్ వైబ్రేషన్స్ లో ఉండాలి, ఓపెన్ చెప్పుకోవాలని అలానే 24 hours. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. దిస్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్. మీ ఇద్దరు లైఫ్ ఎంత బాగుంటుందంటే ఐ కెన్ ఇమాజిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే యూనివర్స్ కనెక్ట్ అయ్యి ఉండండి. బ్యూటిఫుల్, మన సొసైటీకి బ్యూటిఫుల్ టీచర్. ఇలాంటి టీచర్ ఉంటే ఇంకేంటండి, పిల్లలు ఎంత అద్భుతంగా, ఎంత మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తారు నెక్స్ట్ జనరేషన్స్ అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ మేడం. రిజల్ట్ మేడం
రిజల్ట్ నుంచి రియల్ ఎస్టేట్ కొంచెం మామూలుగా ఉంది. నేను జాబ్ హోల్డర్ అయినా కానీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తుంటా. ఒక 2-3 డేస్ బ్యాక్ 100 ఫ్లాట్స్ అమ్మినా అని రాసుకున్నాను క్రియేషన్ బుక్ లో. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చి కరీంనగర్ వచ్చి ఒక 4 lakhs అడ్వాన్స్ ఇచ్చిపోయింది. గోల్డ్ పెన్ సైన్ చేశారా మేడం? గోల్డ్ పెన్ సైన్ గోల్డ్ పెన్ తోనే సైన్ చేస్తున్నా మేడం. ఆఫీస్ లో గోల్డ్ పెన్ తోనే సైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇంకా అంతే, ఇలా చేసేసుకోండి. మీ బాబు కూడా అలాగే ఆన్ గోయింగ్ చేసేసుకోండి. ఐ లవ్ యూ మ్యామ్. ఇవ్వండి మ్యామ్ నేను ఈ మధ్యలో కొద్దిగా డైటింగ్ లో ఉన్నాను మ్యామ్. డైటింగ్ వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ జ్యూసెస్ తాగి ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకుంటున్నా. ఫుడ్ తీసుకుంటుంటే నాకు ఏమైపోతుందంటే నీరసంగా అయిపోతుంది, స్క్వీజ్ అయిపోయినట్టు, నా ఎనర్జీ ఏం లేనట్టు అయిపోయింది. నిన్న మీరు డిఐసిసి క్లాస్ లో చెప్పి నేను నిన్న నైట్ స్నానం చేస్తున్నప్పుడు అన్ని చేస్తే చాలా మెరాకిల్. అసలుకి ఇవాళైతే నాకు అన్ని నీరసంగా ఏం కానీ లేదు మేడం, చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్ గా. మరి ఫ్రైడే క్లాస్ లో నేను మీతో మాట్లాడదామంటే చాలా మంది క్వశ్చన్ ఆన్సర్స్, కానీ నేను ఏం కావాలనుకుంటున్నా అవన్నీ మీరు నాకు ఆన్సర్స్ రూపంలో చెప్పారు. నేను అడగాలనుకున్నవన్నీ మీరు నాకు వేరే వాళ్ళ ద్వారా నుంచి నాకు ఆన్సర్స్ వచ్చేసాయి. నాకేమనిపించింది అంటే నాకు తెలిసింది, నాకు వచ్చిన రిజల్ట్ మీతో షేర్ చేసుకోకపోతే అదేదో గిల్టీగా అనిపించింది. నేను సరే ఎందుకు డిస్టర్బ్ చేయటం అనేసి నేను అలా ఊరిని ఉండిపోయాను. కానీ ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు లేదు, మనం షేర్ చేసుకుని మనం చెప్తేనే మనం చేసిన దాంట్లో ఒక వాల్యూ ఉంటుంది అని చేశాను మేడం. మీరు చెప్పగా అంది గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అన్మ్యూట్ చేసుకురా. హాయ్ మ్యామ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ నేను ముకుందమాల అరవిందమాల సిస్టర్ని, ప్రశాంతి మాల. మ్యామ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ వాళ్ళిద్దరు నా అమ్మలు, వాళ్ళ వల్ల నేను ఈ రోజు నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు మా అమ్మని 1 year బ్యాక్ కి నేను లాస్ అయ్యాను. ఎప్పుడు అమ్మ 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 అని ఉండేదాన్ని, అమ్మ నాకు ముగ్గురినిచ్చింది. హ్యాపీ. ఎస్ మ్యామ్, నేను అక్క అన్నారు నీకు ఫస్ట్ మనీ ఇష్యూస్ ఉన్నాయి, మనీ జాయిన్ అవ్వాలి, నువ్వు వై ఆర్ యూ, నీ హార్ట్ నీకు ఎందుకు చెప్తుంది రిలేషన్ అంటే, అక్క నువ్వెన్ని చెప్పక్క, నాకు డబ్బు వస్తుంది అక్క, దేవుడు చూసుకుంటారా. నేను రిలేషన్ లో నాకు ఎందుకో నాకు అలా అనిపించింది. 2 చీటీలు వేస్తానక్క, హోపనోపనో చేసుకుని నేను 2 చీటీలు వేస్తే యూ జాయిన్ హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ అన్నారు. సో నేను డిసైడ్ వెంటనే పే చేసాను, జాయిన్ అయ్యాను. మ్యామ్ ఏమనుకోవద్దు, 3 days లోనే అన్నాను, అక్క ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అక్క, నేను వదిలేస్తాను అక్క అన్నాను. మ్యామ్ 4th day నుంచి మెరైకిల్ ఏంటంటే ఇంకా నేను చెప్పలేను. 6th day నిన్న నేను షేర్ చేసుకోవాలి, ఏ రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరూ నేనేదో ఇచ్చాను, మీరు అంటే నేను బాగా ఇచ్చుకుంటాను, అవి నాకు రిఫ్లెక్షన్ అయ్యి బాగా కనెక్ట్ అయ్యాను మ్యామ్. నేను ఇచ్చింది ఏంటి మా ఆయన అనేవారు, సంథింగ్ నువ్వేదో చేసావు అది నీకు రిఫ్లెక్షన్ అవుతుందని. మీరు ఎగ్జాక్ట్లీ మ్యామ్, గత జన్మ అది ఏమో నాకు తెలియదు, కానీ నేను ఈ జన్మలో చేసిందే నాకు వితిన్ 10 days లో వెనక్కి రిటర్న్ బ్యాక్ వితిన్ మంత్ లో వచ్చింది. ఎవరైతే నన్ను వద్దు వద్దు అనుకున్నారో మ్యామ్, ఇప్పుడు వాళ్ళందరూ కేవలం నైట్ మీరు చెప్పినట్టు నేను ట్రిక్స్ అవన్నీ నేను చేసుకుంటే కాల్ చేసి నేను నాకు జుంబా ఫేవరెట్, నేను జుంబాకి వెళ్ళినా వాళ్ళు హాయ్ ప్రశాంతి, హౌ ఆర్ యూ, వి మిస్ యూ లాట్, యూ వాంట్ బ్యాక్, నాకు నువ్వు బ్యాక్ కావాలి మళ్ళీ, నేను నీ స్మైల్ మిస్ అవుతున్నాను, ఇవన్నీ నాకు చెప్తుంటే వాళ్ళు నిజంగా మేము వాళ్ళు ఇంకా రారు, ఇంకా బ్రేకప్ పార్టీ కూడా చేసుకున్నారు, మళ్ళీ స్టేటస్ పెట్టి పంపించారు బ్రేకప్ పార్టీ విత్ ప్రశాంతి. ఇప్పుడేమో ఈ పార్టీ చెప్పి ఇన్వైట్ చేశారు వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, రియల్లీ వెరీ హ్యాపీ. ఈవెన్ మీ క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు మీలానే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. మీరు అలా వాటర్ తాగుతూ ఉంటే హాట్ వాటర్ అది ఓపెన్ ప్రతి గ్లాస్ కి ఓపెన్ చేసుకొని చేస్తే విత్ ఇన్ 2 days లో వితౌట్ మెడిసిన్ క్లియర్లీ అది సమ్ ఇన్ఫెక్షన్ ఐ డోంట్ నో, వితౌట్ మెడిసిన్ మ్యామ్. రియల్లీ మా హస్బెండ్ కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత సెకండ్ హస్బెండ్ కి బాబుకి చదువు విషయంలో మా హస్బెండ్ కొంచెం అండర్స్టాండింగ్ లేదు, ఏదో ఒకటి వస్తుంది. ఇద్దరు పడుకునే టైంలో మ్యామ్ ఓపెన్ చేస్తున్నాను, నాకు రియల్లీ మెరాకిల్. 5th day కే నాకు చాలా చేంజెస్ రియల్లీ. మా హస్బెండ్ కూడా అంటున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ.
ముందు పాతవన్నీ ఎవరో ఫ్రెండ్ ఇలా చేసింది, ఇది ఇలా చేసింది, ఆడవాళ్ళు ఇక్కడ ఇది జరిగింది, అది ఇక్కడ జరిగింది, అలా ఉండి ప్రశాంతి ఇప్పుడు టోటలీ రెస్పెక్ట్. మ్యామ్ ఒకనొక స్టేజ్ లో నేను ఎంతకి వెళ్ళిపోయానంటే ఆ ఫ్రెండ్స్ నుంచి విత్ ఇన్ మంత్ లో యూట్యూబ్ తీసి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా, నువ్వు ఎందుకు వాళ్ళకి మళ్ళీ వెళ్ళి సారీ చెప్తున్నాను అనేవారు మా అక్క, నువ్వు వెళ్ళకూడదని. లేదా అంటే వాట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎత్తుక్కునేదాన్ని వీడియోస్. బట్ ఇప్పుడు అదంతటా అదే వచ్చింది, సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళే ఇస్తున్నారు నాకు అసలు. అంటే నేను సారీ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదు. బట్ వాళ్ళ ఫోటో నేను వాట్సాప్ లో ఉండే ఫోటో, కలిసి ఉండే ఫొటోస్ తీసి ఓపెన్ నేను నైట్ టైం అప్పుడు చేసుకున్నప్పుడు, మీరు అంటారు కదా మేడం నైట్ అప్పుడు సోల్స్ అన్ని నిద్రపోతే ప్రశాంతంగా ఉంటాయి. నాకు 4 o'clock లేచే అలవాటు ఉంది. సో ఆ టైంలో అందరు కలుసుకున్నాము. నాన్న నాకేమో ఇది క్లాస్ పైన ఇంట్రెస్ట్ ఉంది మా, నాకు జాయిన్ చేపియండి అని అడిగినాను మేడం. అడిగితే వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, మీ లింక్ దొరకటం లేదు, నంబర్ దొరకటం లేదు, ఏమీ లేదు మేడం. తర్వాత 2 రోజులు బాగా ఇద్దరు కూర్చుని ఇచ్చేస్తానే ఉన్నారు మేడం. యూట్యూబ్ లో వచ్చింది ఫ్రీ సెక్షన్ అనేసి చెప్పి మీది అప్పుడు వచ్చింది మేడం. అప్పుడు చెక్ చేస్తే సరే అమ్మా దొరికిందమ్మా, ఎలాగైనా జాయిన్ అవుతారని చెప్పి నాకు ఫ్రీ సెషన్ కి ఇచ్చేస్తున్నారు మేడం. తర్వాత మీరు అప్పుడే హైదరాబాద్ కి వస్తున్నారు మేడం, జూమ్ మీటింగ్ ఇది ఇచ్చినారు రికార్డింగ్. పాప అది పర్లేదమ్మా నేను తీసుకుంటాను ఫస్ట్, అదే అయినా సరే తీసుకుంటాను అనేది తీసుకునేది మేడం తను. నాకు ఆ టైంలో కొంచెము పిసిఓడి ఛాలెంజ్ మేడం. నేను ఆ వర్డ్ వాడకూడదు అంటారు కదా మీరు, అందుకే ఛాలెంజ్ అని వాడుతున్నాను. నాకు నిజంగా చాలా బాధేసింది మేడం. దీని గురించి ఎట్లా అడగాలో ఏమీ తెలీదు. కానీ అక్కడికి వెళ్తా ఉన్నాను మేడం, ట్రీట్మెంట్ కి చెప్తానే ఉన్నారు 50% అయింది, 70% అయింది, మళ్ళా మొదటికే వచ్చింది అని చెప్తానే ఉన్నారు మేడం. అసలు నాకు ఏమో డౌట్ వచ్చింది మేడం, ఒకసారి చేపించుకున్నాను కొంచెమే ఉంది అన్నారు. తర్వాత నాకు ఇంకా మీ వీడియోలు చూస్తున్నాను మేడం, అంతే ఏం లేదు అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ లాస్ట్ మంత్ లోన అనుకున్నాను మేడం, అనుకుని వీళ్ళు ఇట్లే చెప్తున్నారు ఒకసారి స్కానింగ్ చేపించుకుందామని చెప్పి వెళ్ళి మేడం అక్కడ డాక్టర్ కి సిస్టర్ కి లోపల అడిగి పెట్టేటప్పుడు ఆ కంప్యూటర్ కి ఆ బెడ్ కి ఫుల్ మేడం అనుకున్నాను నార్మల్ అని వచ్చింది మేడం నాకు అసలు. బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇప్పుడు, ఇంకా చక్కగా క్లియర్ కనిపిస్తున్నారు. చెప్పండి. ఎస్ మేడం నా హెల్త్ కోసం నేను ఛాలెంజ్ ఉందని చెప్పినా కదా మేడం, నాకు ఎక్కడికి పోయినా సర్జరీ అని చెప్పిండ్రు హైదరాబాద్ పోయినప్పుడు. కాకపోతే ఇవాళ 19th కదా, పోయిన 19th కు అప్పటికి మీ క్లాసులు చూస్తున్నా. నాకు కిరణ్ మయ్య అని నాకు హైదరాబాద్ నుండి నీకు లింక్ పంపించింది, ఇన్నర్ చైల్డ్ తో చెప్తారు చూడ, అది పంపించింది. అది చూసిన తర్వాత నాకు బాగా ఎట్లా నాకు ఎప్పుడు సెషన్ అవుతుందా అని ఆమెకు కాల్ చేస్తా ఉన్నా. ఫ్రీ క్లాస్ అయితే చెప్తా అన్నది. మీ నెంబర్ తీసేసుకొని మా మన్మరాలు పిక్ చేసింది, ఆల్రెడీ నాకు మెసేజ్లు వస్తున్నాయి. అప్పటిగా ఆ రోజు నుంచి నేను మీరు ఫాలో అవడం పెట్టిన మేడం యూట్యూబ్ లో మొత్తం. అయితే ఈ రోజు 19th కదా, పోయిన 19th కు నేను హాస్పిటల్కి పోయినా. నాకు భయం అవుతుంది అక్కడ వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చేసి కరీంనగర్లో చూపించుకుంటాను. అక్కడికి వెళ్ళిన పొద్దున 11 కు పోతే 5:36 అవుతుంది, ఇంకా లైన్ రావట్లేదు. బెల్ట్ పెట్టుకుని కూర్చున్నాను, కూర్చోవడం కూడా కష్టమే. కాకపోతే ఇక అక్కడ 6:30కి నన్ను లోపలికి పిలిచిండు మేడం డాక్టర్స్, 6 మెంబర్ని పిలిచిండ్రు. పిలిచిన తర్వాత నీకు కాసేపు టైం ఉంటుందమ్మా, ఇక్కడ బెడ్ మీద పడుకో అన్నాడు. కూర్చోమన్నాడు. కూర్చో అంటే నాకు ఓపిక లేదు సార్ నేను పడుకుంటా అని పడుకున్నా. పడుకున్న తర్వాత మేడం ఒక టైల్స్ అంత ఉంటుంది మేడం, యూనివర్సల్ లెక్క నాకు మొత్తం వైట్ లైట్ అన్నట్టు. అది ఆ లైట్ల నుంచి ఏంటి అంటే నా మైండ్ లో మొత్తం ఓన్లీ ఓపెన్ చేసుకుంటుంది. ఇక నేను దాదాపు 20 నిమిషాలు ఉన్నా మేడం, 20 నిమిషాలు నేను అదే చేసుకున్నా డాక్టర్ లోపలికి వెళ్ళినాక. అప్పుడు నాకైతే మెరాకిల్ మేడం. తను చూసిన తర్వాత నేనైతే నాకు గుండెల నుంచి చెప్పగలుగుతా మేడం. అది చూసిన తర్వాత ఏమున్నాడంటే, చేసుకోవాలి సర్జరీ చేసుకోవాలి, కాకపోతే బట్ 1, 2, 3 years అయినా నీకు ఏం కాదు అని చెప్పింది మేడం. నాకైతే ఎంత హ్యాపీనెస్ ఉన్నాం. మా బాబు కథం లేదు ఇక్కడ హైదరాబాద్ చెప్పినాక జాయిన్ గా ఇన్సూరెన్స్ కడతా, ఇక్కడ చేస్తా, అదేంటంటే మనకి ఓపెన్ సర్జరీ కాకుండా స్క్రూలు ఇట్లా లాప్రోస్కోపీతో చేస్తా అన్నారు మేడం. అట్లా దానికి డబ్బులు కడతా. ఏం లేని అవన్నీ చెవులేనా, నాకు 3 months టైం ఇవ్వనా అని చెప్పి ఇక్కడ హాస్పిటల్ తీసుకోండి మేడం. నాకైతే మెరాకిల్ మేడం. అక్కడ చూసినాక ఆ ఓపెన్ చేసుకో కూర్చున్నాం సేపు 6 గంటలు కూర్చుంటే మేడం నేను అదే చేసుకున్నా, కూర్చున్నా కానీ ఓపెన్ చేసుకున్న అసలు నొప్పి అనిపించింది నాకు.
అంతే మళ్ళీ లోపలికి వెళ్ళినా కూడా 20 minutes నేను అదే యూనివర్స్ అనుకున్నా మేడం. వైట్ కనబడుతుంది నాకు, ఏది లేదు నాకు యూనివర్స్ అదే. ఇక యూనివర్స్ మొత్తం చెప్పేసుకున్నా ఇక నా బాధ అంతా. నాకైతే మెరాకిల్ మేడం. అయితే ఆయన 6 months మెడిసిన్ వాడమన్నాడు. నేను ఇవాళ కరెక్ట్ 1 రోజులు అవుతుంది మేడం. 1 రోజుల నుంచి మీ ఫ్రీ క్లాస్ అటెండ్ అయిన నుంచి ఆ రోజు చెప్పినా కదా మేడం, రిజల్ట్ కూడా 3 hours నేను 3 months అయితే కూర్చోకాను. 3 months కూర్చున్నా, తెల్లారి 3 months కూర్చున్నా. ఇప్పుడు మళ్ళీ మీరు ఇల్లంతా క్లీనింగ్ పెట్టిండ్రు కదా మేడం, నేనైతే చాలా అంటే చెప్పండి. చిన్నమ్మాయి అంటుంది, మమ్మీ నువ్వు హెల్త్ కోసం ఓపెన్ చేసుడు కాదు, మళ్ళీ నువ్వు పని ఎక్కువ చేసుకుని ఎక్కడ రిజల్ట్ తక్కువ తెచ్చుకుంటావు అని అంటుంది. అంటే నేను అట్లా చేస్తున్నా అంటే నమ్మలే. వచ్చేసింది మొన్న. ఇప్పుడు 19th రోజు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది మేడం నాని అంటే వచ్చేసింది 3 days నుంచి. నాన్నైతే చూసి ఆమె పోయేటప్పుడు అయితే నేను అసలు లేవలేని పరిస్థితి మేడం. సంక్రాంతికి వచ్చి వెళ్ళేటప్పుడు అసలు లేవలేని పరిస్థితి. కానీ నాకైతే మెరాకిల్ మేడం. ఆమె పిల్లలు కూడా మెచ్చుకుంటే మనకి ఇది కాదు, కింద కూర్చోక మమ్మీ అంటుంది. లేదు కూర్చుంటే నమస్తే అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వావ్, నమస్తే అండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మేడం ఇప్పుడు 5 months మనం నవంబర్ మీరు క్లాస్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఓకే అండి. ఓకే నవంబర్ 21 days కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అమ్మ ఫాలిన్ అయింది యాక్చువల్. ఓకే అండి. ఓకే అండి. అంటే ఇది రిజల్ట్ నాకు. అయినో నేను అప్పుడే ఈ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయ్యాను కదా. ఓకే. ఎస్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఏండి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. రెస్పాన్సిబిలిటీ 100% రెస్పాన్సిబిలిటీ. ఎస్ మా అమ్మ బాగుంది, లేచింది, పరిగెత్తింది, అద్భుతంగా ఫీల్ అయిపోయింది. సో మేము ఇక్కడ కరీంనగర్కి అన్నయ్య వాళ్ళు ఉండే దగ్గరే ఇప్పుడు మాట్లాడారు కదా వదిన అన్నయ్య. సో అక్కడికి మేము హాస్పిటల్ తీసుకెళ్లే లోపు నేను ఓపెన్ చేస్తున్నాను మేడం. ఓకే అండి. వాళ్ళు మినిమం 20 days 1 month హాస్పిటల్ ఉండాలన్నారు. ఓకే సో లంగ్స్ ఇవన్నీ బాడీ అన్ని బీపీ షుగర్ ఎవ్రీథింగ్ అంటే అట్లా ఉంది. నేను ఒకటే పొద్దున్న లేవడం 4 గంటలకి ఓపెన్ అమ్మకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం, బేలీస్ కాల్చడం, క్యాండిల్ వెలిగించడం, క్రియేషన్ రాయడం. ఇంకా నేను మా వైఫ్. సో ఫస్ట్ అప్పటికి అన్నయ్య వదిన రాలేదు. అప్పటికి అన్నయ్య వదిన ఇందాక మాట్లాడారు కదా, వాళ్ళు రాలేదు అప్పటికి. సో ఒక 5 days మేడం, 5 days లో హీల్ అయిపోయింది. నేను రాసేసుకున్నా అసలు ఇన్ని రోజులు మేము హాస్పిటల్లో ఉండం, వెళ్ళిపోతాం, మేము హీల్ అయిపోయి అమ్మ హ్యాపీగా బయటకు వచ్చేస్తుందని రాసేసుకున్నారు. సో అలాగే జరిగింది మేడం, అట్లే అయింది, హ్యాపీగా ఉంది. నేను 5 months నుంచి లిటరల్ అంటే నేను చెయ్యని అంటే మిరాకిల్స్ అన్ని వస్తున్నాయి మేడం. ప్రతిదీ నాకు మిరాకిల్. రిలేషన్షిప్ అంటే ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు రిలేషన్షిప్ అంటే మా వదిన మాతో ఒక 8 years సరిగా లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను మేడం, ఇదే ఆన్ స్క్రీన్ మా వదిన మాతో సరిగా లేదు, కానీ ఆవిడ చాలా మంచిది, మా అమ్మతో సమానం. క్లాస్ డిసెంబర్ లో క్లాస్ కి రికార్డెడ్ క్లాస్ నేను జాయిన్ అయ్యానండి. ఓకే. మీరు ఓరియంటేషన్ 2 రోజులకే గోల్డ్ చైన్ అండి. ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వకుండా మీ ఆరాలకు వచ్చేసరికి నాకు గోల్డ్ చైన్ అండి. Look at that, beautiful. ఏదనుకున్నా డిలే అవుతూ ఉండేదండి. తీసుకుంటాను, మా అబ్బాయి తీసుకుంటాను, మా నాన్నగారు అయినా మా హస్బెండ్ అయినా. నేను మా అబ్బాయి తీసుకెళ్ళండి కొనడానికి, అవ్వలేదండి. మీ క్లాస్ కి నేను మనీ పే చేశాను, మీ క్లాస్ విన్నాను, మీ ఆరాలోకి వచ్చేసరికి నాకు వెంటనే వచ్చిందండి. తీసుకున్నాడండి మా అబ్బాయి, నేను అడగకుండా. మోడల్ నాకు నచ్చిందంటే తీసుకున్నాడండి, చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ పెద్ద ప్లాన్ చేసానండి, ఇంకా నీకు చెప్తాను నేను. రైట్ ఏదైనా మీరు పుల్ చేసేస్తున్నారు ఇప్పుడు మీరు. మా అమ్మాయిని ఎప్పటి నుంచో జాయిన్ అవ్వమంటున్నారండి క్లాస్ లో. తన థైరాయిడ్ అది ఉంది, కొంచెం సఫర్ అవుతున్నారు. ఇప్పుడు జాయిన్ అయిందండి తను, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. 1 week నుండి కూడా ఇంకా అద్భుతాలండి. ఆవిడ క్రియేషన్ ఏం రాసుకుంటుంది అయిపోతుందంటుంది. మనీ క్లాస్ లో జాయిన్ అయింది తను ఉంది.
వావ్, అమేజింగ్, సో బ్యూటిఫుల్. మా అబ్బాయి కూడా చాలా ఆఫర్స్, జాబ్ లో ఇంకా హై ఆఫర్స్ చాలా వస్తున్నాయండి. అవన్నీ వచ్చాక నేను షేర్ చేసుకుంటాను. 21 days లో అయిపోతాయి అన్ని కూడా. ఎందుకు అవ్వండి, ఇక్కడ సుశీల గారు ఉంది అక్కడ. మా మోడల్ కూడా అయ్యో, మ్యూట్ అయ్యారు. యా యా. ఇవన్నీ కూడా అవుతాయని నాకు ఈ 21 రోజుల్లో షేర్ చేసేసుకుంటాను. మంచి మెరాకిల్స్ అన్ని కూడా. లవ్లీ లవ్లీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్